నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కమిషనర్ రాజయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వార్డుల అభివృద్ధికి 2 లక్షలు కేటాయించి చైర్పర్సన్ కారుకు 4 లక్షల బిల్లులు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్ను కలిశారు కౌన్సిలర్. చైర్పర్సన్ వెంటనే చైర్పర్సన్ వెంటనే చైర్పర్సన్ వెంటనే జరిగిన అవినీతిపై వెంటనే జరిగిన అవినీతిపై వెంటనే జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే జడ్చర్ల మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం గొడవకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. రైట్ శంకర్, ఏంటి గొడవకు సంబంధించిన వివరాలు ఏంటి? ప్రస్తుతానికి సద్దుమణిగిందా, ఏమంటున్నారు? ఓవరాల్గా జడ్చర్ల మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ అంతా కూడా రసాబసాగా మారింది. మహబూబ్ నగర్ జనరల్ బాడీ మీటింగ్ జడ్చర్ల జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో పూర్తి స్థాయిలో అటు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి దొర్లపల్లి రవీందర్ కావచ్చు, అదేవిధంగా కమిషనర్ ఇద్దరు కుమ్మక్కై పూర్తి స్థాయిలో ఇవి నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లంతా కూడా ఆ సమావేశాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. అక్కడ నుంచి వాళ్ళు లేచి వెళ్లి నేరుగా కలెక్టర్ను కలుసడంతో పాటు దూరపల్లి కమిషనర్ గా ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి దూరపల్లి రవీందర్ పై కూడా అవిశ్వాస తీర్మానానికి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతం నుంచి కూడా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి అటు మున్సిపల్లో కూడా చాలా అవినీతి అక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. కమిషనరు అదేవిధంగా చైర్మన్లు ఇద్దరు కలిసి ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి బిల్లులను తమ సొంత వారికి చేయించుకుంటూ మొత్తంగా డబ్బులంతా కాజేస్తున్నారంటూ కూడా కౌన్సిలర్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ముఖ్యంగా గత సంవత్సరంలో ఉన్నటువంటి వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ బిల్లుల మంజూరు చేయొద్దని చెప్పి కూడా ఆ కౌన్సిలర్లంతా కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఆ రోజు వరకు సైలెంట్ గా ఉన్నటువంటి వీరంతా కూడా ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా వినకుండా ఆ బిల్లు అన్ని కూడా చేయడంతో ఒక్కసారిగా వీళ్ళంతా కౌన్సిలర్లంతా కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే దూరపల్లి రవీందర్ ను గద్దె దించాలని ఆయన పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.